ఇదేం కూర అనుకుంటున్నారు? స్క్విడ్ అనుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో మమ్మీ ఛానల్లో చెప్పి చంపినాం కాబట్టి. కానీ వీడు పెట్టే వరకు మనం పెట్టంగా. చూసిరా? అవును కదా. స్క్విడ్ ఇన్ని రోజులకు వచ్చింది ఇది. నిన్న నైట్ చూస్తే నాకు కనిపించింది, ఇంకా సరే అని చెప్పి చేసేసిన ఫాస్ట్. వాళ్ళు జలగరిస్తారు. మన వల్ల ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్ని రోజులు మేము కోడి కాళ్ళు తింటుంటే, బోటి తింటుంటే, ఇంతగానం అవతల వాళ్ళు అంత భయంకరానికి గురి అయినారు అనేది నాకు ఇది ముట్టుకుంటేనే ఒళ్ళు జలగరిస్తుంది. నాకు ఈ బాడీతో ఏమి అంత లేదు కానక్క. నేను తలను తీసినావా? తలలే తీసేసిన. అదే దీని కాళ్ళు. చైనీస్ వాళ్ళే గుర్తొస్తారు నాకు. దీన్ని తెలుగు స్టైల్లో చైనీస్ ఫుడ్ ని తెలుగు వాళ్ళు వండితే ఎట్లుంటుందో అట్లా మా మమ్మీ వండింది. మా మమ్మీ చైనీస్ స్టైల్లోనే చేసింది. మన 1 లక్ష సబ్స్క్రైబర్లు అయిపోతారు ఈ వీడియోతో. అట్లా నాకు 1 మిలియన్ చేయొచ్చు కదా. ఇది కూడా అయిపోతారులే రేపు ఎల్లుండో. మన సబ్స్క్రైబర్లకు చెప్తా వచ్చి చేసేస్తారా మిగిలిన అది కాదురా 5,000 మందిని. నా సబ్స్క్రైబర్లకి నేను చెప్పేది పోయి నీ సబ్స్క్రైబర్లకి నువ్వు అక్క ఛానల్ చేసుకోమని చెప్తా. చూడు అసలు ఎట్లా. అయితే ఎవరు అడగలేదు ఈ స్వీట్ ఛాలెంజ్, నేనే చేస్తున్నా. చూద్దాం అసలు తిని ఎట్లుంటుంది ఏంది. మేము ఒకసారి చేసినాం కానీ జస్ట్ టేస్ట్ చేసినాం, కానీ మా మమ్మీ మా అక్క అయితే అసలు ముట్టుకోలేదని. ఈసారి చూద్దాం ఎట్లా తింటారు ఏంది అని. అట్లే నిన్న పొడుపు కదా అడిగినావు ఒక మమ్మీ, దాని ఆన్సర్ ఏంది మమ్మీ? ఏంది నేను అడిగింది నిన్న? అడిగినంత ఇస్తుంది అదేనా మమ్మీ? అది అయిపోయింది కదా. ఇదే మమ్మీ, ఇదే దాని ఆన్సర్ ఇదే. మా వాడు ఊరికే అంటుండే ఈ మధ్య బాగా ఇట్లా అంటుండన్నా కదా. పెట్టిరు నన్ను ఎవరో. అవును పెట్టిరు, ఫస్ట్ పెట్టిరు. అవును మమ్మీ, వాళ్ళది పెట్టేసి. అయితే దాని విన్నర్ వచ్చేసి వీళ్ళు. ఆక్టోపస్ 3 గుండెలు ఉన్న జంతువు ఆక్టోపస్. 3 గుండెలు ఉంటాయి అమ్మ దీనికి? అసలు ఉండదు అనుకుంటున్నా నేను. 3 గుండెలు ఉంటాయంట. ఈ రోజు నేను టెస్ట్ చేసిన ఏడుంటాయా అని చూసిన. అవి ఉండేది నెత్తిలో 3 గుండెలు ఏమో. నువ్వు పెట్టుకో ఫస్ట్. అయితే కక్కేసి ఇది అన్నంలో కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ముక్క తింటరాయి. అవును రా రే, అవును. అన్నం తినడు గొప్ప కాదు, ముక్క తిను. పట్టుకోరా. ఏది చిన్నదా? నేనైతే చిన్నది చిన్నదొద్దు రే, చిన్నది పట్టుకో. రే చిన్నది పట్టుకో. అది ఎట్లుందా? తీరా నువ్వు చిన్నది పట్టుకో. కాళ్ళు, దాని కాళ్ళని చూడు, రింగు రింగు మంది తిరిగిన పురుగుల్ని చూడు. పురుగులా? నీ మూతి వస్తుంది అక్కడ నాకు వాంతింగ్. నేను మందులు కూడా ఇంత ఘోరంగా వేసుకోలేదు. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుందా ఎట్లుంది? రే తినరా. మటన్ లాగానే ఉంది మమ్మీ. మటన్ లాగానే ఉందా? బోటి. ఇప్పుడు నా కళ్ళల్లోకి నేను బోటిని గుర్తు తెచ్చుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు బోటియే ఉంది. మంచిగా ఉంది మమ్మీ, కానీ వాసనే అనుకున్నంత ఏం గలీజ్గా ఏం లేదు, మస్తు టేస్ట్ ఉంది. తినేసుడే ఇంకా బాగుంది మమ్మీ. నువ్వు అంత బాగుంది. తమ్ముళ్ళకి పెట్టుకోక. అబ్బా నాకు వాసన వస్తున్నట్టుంది. స్టార్ట్ చేద్దాం ముందుగా. నాకైతే బల్లు లేసి నవ్వుతున్నట్టుంది. అవన్నీ చెప్పకుండా ఫాస్ట్ తినేమమ్మీ. స్టార్ట్ అయింది మమ్మీ. చాలా ఏమైంది మే? అమ్మ పని చేసింది. ఏమైంది? మా మమ్మీ అక్కేదే కాక మాకు కూడా తెప్పిస్తుంది.
పప్పి నేను తినలేదురా మమ్మీ. పప్పి ప్లీజ్ నా ఏమనుకోకండి, తినే వాళ్ళందరూ కూడా క్షమించాలి, నాకు అది పడలే. నేను కూర్చోనంట మా పిల్లలు తింటుంటే. అరే నాకు సౌండ్ గుర్తొస్తుందా? తినక్క గమ్మున తిప్పుతున్నా తింటారా? ఏదది ఇలాంటిది? తినేసిన నాది కూడా తింటావా? టేస్ట్ బాగుంది కానీ వెరైటీగా నాకు ఏమేమిటి ఆలోచనలు గుర్తొస్తున్నాయి, అందుకే నేను తినలేకపోయినా. నేనేమన్నా తినే అది బాగుంది అక్క, మటన్ లాగా చికెన్ లాగానే ఉంది. అయితే మా పిల్లలు తింటా ఉంటారు, నేను మీ కథ వేస్తా, వాళ్ళని డైవర్ట్ చేస్తా. అయితే నేను చెప్పాలా నాన్న, తినండి మంచిగా ఆస్వాదిస్తూ, మొహాలు అక్కడ చూడండి మా. చెప్పు మామే. దబదబా తినేరి. కడిగినాము మమ్మీ దీన్ని. ఒరి నువ్వు తినరా నాయనా, పోయి నోట్లో సబ్బు పెట్టుకొని కడుక్కోవాలనిపిస్తుంది నాకు. తినక్క తిన్ననా నువ్వు? అది నా వల్ల కాదు పప్పి. నాకు మమ్మీ ఇందాక చేసిన సౌండే గుర్తొస్తుంది. బ్యాక్ అని చేతిలో కూర్చింది, అది కూడా గుర్తొస్తుంది. బల్లీలు అన్నది, అది కూడా గుర్తొస్తుంది. ఏమేమో పాములు తిన్నట్టుందంట. ఏమి లేదు మస్తుంది. అసలు నేను అందులో చూసిన, అసలు ఆక్టోపస్ క్లీనింగ్ ఎట్లా అని, స్క్విడ్ క్లీనింగ్ ఎట్లా అని చూస్తే మంచిగా క్లీనింగ్ చేసేది చూపిస్తున్నారు. రొంబ టేస్ట్, అచ్చా టేస్ట్, రొంబ రొంబ ఇష్ట మేరకు మారే హస్బెండ్కి రొంబ నల్ల ఇష్టము అని చెప్పి ఇట్లా వాసన నాకు ఇప్పుడు నోట్లోకి వస్తుంది. ఆ వాసన ఏంగా తినే. నిజానికి బోటి కూడా భయంకరంగా ఒకసారి ఇట్లనే వాసన వస్తుంది. కాకపోతే బోటి మనకి ఇష్టం కాబట్టి, మనకి ఎప్పుడు అది అలవాటైన ఇది కాబట్టి అట్లనే ఒడుతునకలు ఇట్లా ఏవైనా సరేమ్మా, ఇది మనకు ఫుడ్ అలవాటు లేనిది కాబట్టి మనకు అది ఇంకా తీసుకోవట్లే. 2-3 సార్లు ట్రై చేస్తే మనం బ్రెయిన్ ఆ వాసనని కానీ ఆ టేస్ట్ని కానీ తీసుకుంటుందేమో. ఇంతవరకు అది చేయలేదు కాబట్టి ఆ టేస్ట్ తీసుకోవాలి. ఇంకోటి చూస్తుంటే అది ఏమవుతుందంటే ఆ మాంసం అనేది కచ్చక్ కచ్చక్ ఇట్లా ఇది పుట్టగొడుగులు ఉండవా, సేమ్ మనకు పుట్టగొడుగులు ఎంత ఉడికించినా కూడా కొంచెం ఇట్లా ఉంటాయి కదా, సేమ్ అంతే పుట్టగొడుగులు లెక్క. అంటే అదే మష్రూమ్ లాగా ఉంది. 400 హాఫ్ కేజీ ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి, బాగానే ఉంది, నాట్ బ్యాడ్, మరీ ఘోరంగా ఏం లేదు. కాకపోతే దీన్ని మనం పకోడీ లాగా చేసి ఉంటే బాగుండేది. పైన క్రిస్పీగా ఉంటుండే, కొరుక్కొని తినేస్తుంటే ఆ ఫ్లేవర్లో ఇట్లా తెలిసిపోతుండే, మంచిగా అయిపోతుండే. మన సబ్స్క్రైబర్కి 1 లైక్ చేసిన అందరికీ ఆక్టోపస్. అయితే చాలా తక్కువ టైంలో బాగానే మీరు 1 లైక్ చేసిర్రు. అందరికి కూడా మా ముగ్గురు తరఫున థ్యాంక్స్. అట్లనే మన అంజితక్క, మీ అంజితక్క ఛానల్ కూడా ఇంకొక 10,000 అట్లా వేసేసారు అనుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి షేర్లు చేసి అక్కవి. మనం ఫామ్ ల్యాండ్లో పెద్ద పార్టీ పెట్టుకుందాం. అక్క వీడియో పెడుతుంది ఒక 2-3 డేస్లో. ఒకవేళ అంటే ఎంతమంది మన వాళ్ళు వస్తారు అనేది కామెంట్స్ పెడితే మనకు ఒక అందాజ్ కోసం, అంటే ఒక 1000 కామెంట్లు వచ్చినాయి అనుకోండి, వస్తున్నాం అక్క అని చెప్పి, ఒక 1000 మంది వస్తున్నారు అనేది మాకు అంచనా ఉంటుంది. సో వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం కోసం అక్కడ మంచిగా టెంట్లు గింట్లు వేసేసి మంచిగా ఫుడ్ అది ఏర్పాటు చేసి కొంచెం ఒక చిన్న స్టేజ్ వేసి అక్కనే ఎక్కిద్దాం దాని పైకి, స్టేజ్ పైకి అందరం ముంగట. అప్పుడు అందరం ముంగట మాట్లాడిద్దాం ఒకతోని. ఈరోజు వాడు విన్ అయిపోయింది, ఎందుకంటే కలవరిచ్చి చేసింది ఆడే కాబట్టి చేపించుకుంది, వాడు విన్ అయిపోయాడు. ఇంకొకసారి ఈ డేంజర్ ఏం చెప్పకు, నువ్వే చేసేసుకో. నెక్స్ట్ సారి పిగ్ కర్రీ తమ్ముడు ఒక్కడు తింటాడు. పిగ్గా రేయ్ ఇంట్లో తేవద్దు, ఆ మాట ఎత్తితే తేవద్దు, నన్ను వద్దు, మంచిగా ఉండదు. అదేం తెస్తా అడగలేదంటే అట్లా కాదు, అడుగుతారు కదా. ఒకవేళ పిగ్ ఛాలెంజ్ ఉంటే ఎక్కడో బయట పెట్టుకో, ఎవరన్నా నీ సబ్స్క్రైబర్లను దోస్తుల్లో పెట్టుకొని. మీ దోస్తులు అందరు రోజు అదేనంటగా తినేది.
ఏ పాప వాళ్ళు చూసిరంటే ఇంకా ఈయన్ని తిట్టి తప్పుతారు ఏరా ఏం చెప్పినావురా అని. సరే కానీ ఈ వీడియో అయిపోయినాక మా తమ్ముడితో ర్యాపిడ్ ఫైర్ వీడియో ప్లాన్ చేస్తున్నా, అది మన ఛానల్లో ఉంటది. అడగా కూడా నేను క్వశ్చన్లోనే అడుగుతాడంట, ఏం చెప్తాడేమో చూద్దాం. బుక్ చేయబోతుంది తమ్ముడిని. అది కూడా వెళ్ళి చూడండి, మర్చిపోకుండా అక్కడ పోయి చూడండి. అంత సీన్ లేదు, స్పాంటేనియస్ అక్కడికక్కడ అడుగుడే. అయితే అవన్నీ ఆన్సర్ కూడా చెప్పాలి. ఒక్కొక్క ఆన్సర్ కి సంపాదిస్తున్నావుగా 500 ఫైన్. ఒక ఆన్సర్ తప్పు చెప్పినా అంటే ఇదేదో బాగుంది, ఇదేదో బాగుంది. కాదు చెప్పకుండా పాస్, నేను సంచాలక్, నేను చెప్పను, నేను సంచాలక్. మీకు 500 ఇమ్మీడియట్ నాకు ఫోన్ పే చేయాలి. మస్తు ఫన్ ఉంటది కాబట్టి అది కూడా వెళ్ళి చూసేయండి. అయితే నేను కథ వేయాలిగా మీ ఇద్దరికి. ఇప్పుడు నా పిల్లలు, నా బిడ్డ కూడా వచ్చింది కాబట్టి ఈరోజు అక్క తమ్ముడు ఇద్దరికి, ఒకరికి కోడి మీదాడు, ఒకరికి మేక మీదాడు, వాళ్ళిద్దరికి నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నా. నా దగ్గర 6 eggs ఉన్నాయి. మనది ఎగ్స్ కదా, మీకు దీని గురించి బాగా తెలుస్తుంది. అయితే నా దగ్గర 6 eggs ఉన్నాయి మా. 6 eggs లో 2 నేను పగలగొట్టినా, 2 బాయిల్ చేసిన, 2 తిన్నా. ఇంకెన్ని ఎగ్స్ ఉంటాయమ్మా నా దగ్గర? అది కాదురా, ఇంత డెడ్ ఈజీ క్వశ్చన్ మమ్మడి. నువ్వంటే చెప్పాలనుకున్నామో కానీ నన్ను కూడా ఎట్లా అనుకున్నావు మమ్మీ? అంతేనా? ముఖానికి అడుగుతున్నావు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ అడుగుట్లో తప్పలేదు. ఓకే, అక్క వచ్చి కూర్చుందంటే అంజిత వచ్చి వచ్చిందని చెప్పి అంత పెద్ద క్వశ్చన్ అడిగావు. సరే కానీ మమ్మీ అంతే చెప్పిండా నా కొడుకు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్పినావు? 4 eggs. నువ్వు 2 పలగొట్టినావు కదా మమ్మీ? 2 ఆ రెండింటిని వంట చేసిన, ఆ రెండింటినే తిన్నది, ఇంకా 4 అంతే కదా. నీకు ఉందా అది? ఆల్రెడీ నేనే మనోళ్ళని ఎన్నోసార్లు అడిగినా. అవునా? సరే ఓకే, అయితే నేనే చాలా ఈజీ చెప్పినట్టున్నా. అయితే ఇద్దరు నేను వస్తా అని తెలియదు. ఇది కొంచెం థింగర్గా ఉంటుంది ఆన్సర్. మరి అందరిలాగా కామన్గా కాకుండా మీరు కూడా కొంచెం నా లెక్కనే థింగర్గా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఎందుకంటే ఇది మా మమ్మీ పొడుపు కదా కాబట్టి ఇప్పుడు అల్లేసి ఉంటుంది. అయితే ఇద్దరు కాబట్టి అట్లా కాదు, ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడేమో బర్రెని, అంటే ఒక బర్రెని పట్టుకెళ్తుంటాడు, ఒకడేమో ఆవును పట్టుకెళ్తుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఒక ముసలాయన వస్తాడు. పోతూ ఉంటారు మమ్మ, అది వెళ్తూ కాదు, అదే పోతూ ఉంటారు. చివర మా మమ్మీ పోతుందనే ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడో అడిగింది, మా అక్క మేకపోతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది. రే అది కాదురా, ఇది వేరేది. చెప్పమమ్మీ, అడుగు. అది వేరేది. అడుగు మమ్మీ. అయితే వెళ్తూ ఉంటారు. అందులో ఇది వచ్చేసి ఏంది, నేనేమన్నా బర్రె ఆవు అన్నానా? అయితే బర్రె దొంగసేలు గడ్డి మేనీకి పోయి ఒక కాలు ఎరగొట్టేసి ఉంటారు. దానికి 3 కాళ్ళే ఉంటాయి. బర్రెకి 3 కాళ్ళు నోట్ చేసుకోండి. ఆవు అయితే మామూలు నార్మలే. మనుషులు ఇద్దరు వెళ్తా ఉంటే వాడు ఎవరు, ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వీళ్ళు ఒకరు బర్రెని ఒకరు ఆవుని తీసుకుపోతుంటారు. ఇద్దరు దోస్తులు ఎట్లాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళే దోస్తులు. దోస్తులు నాలాంటి వాళ్ళు కాదు, దోస్తులు మీలాంటి వాళ్ళు, అక్కలాగా నీలాగా, మీలాంటి దిమాకు దోస్తులు అనమాట. అయితే అడిగి పోయినాక ముసలాయన కూర్చోంటాడు కదా, వాళ్ళు వెళ్తూ చక్కగా వెళ్ళకుండా వాడి చేలు, అంటే ఆడ గడ్డి బాగుంది ఆడ మేపుదామని చెప్పి వాడి చేలో వదులుతారు. వీడేం చేస్తాడో, ఒర్రే నేను వచ్చినానంటే చూడు అసలు మీకున్న అన్ని కాళ్ళు ఇరగొడతా అంటారు. అసలు వాడు ఏ ఉద్దేశంతో అన్ని కాళ్ళు అన్నాడు? ఉండేది 2 మనుషులు 2 బర్రెలు, ఒక బర్రె కంటే ఒక కాలు ఇరిగిపోయింది, మిగతా ఇవి. అసలు ఏ ఉద్దేశంతో ఆ ముసలాయన అన్నాడో, నాలాంటి ముసలాయన. ఆలోచించండి. అసలు టోటల్ ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఆన్సర్ పెట్టండి. ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి ఏం పెట్టుకుంటాడో నువ్వే పెట్టుకో. అది అసలు కథ చెప్పినావా? క్వశ్చన్ అడిగినావా మమ్మీ? ఒరే అర్థం కాలేదారా? ఒక బర్రెకి మాత్రమే ఒక కాలు ఇరిగింది నాన్న. వాళ్ళకి అర్థం అవ్వకపోతే మళ్ళీ చూస్తారు. వాడు మీ అందరి కాళ్ళు ఎరగొడతా అంటే అందరి కాళ్ళు అంత టఫ్ క్వశ్చన్ కి మరి చెప్పిన వాళ్ళకి ఏంటి మమ్మీ? ఒరే వాళ్ళు వాడు ఏమన్నాడు, అందరి కాళ్ళు ఇరగొడతారా అంటే ఏంది ఏమున్నాయి, ఆల్రెడీ ఓదానికి ఒక కాలు ఇరిగే ఉంది, ఇంకే కదా అంటే అంత లేదు, ఉండే అన్ని కాళ్ళు ఇరగొడతాను అంటాడు. మరి ఏం కాళ్ళు ఏమో తెలియదు. ఎన్ని కాళ్ళు సారీ ఎన్ని కాళ్ళు అనేది ఇప్పుడు క్వశ్చన్. 2 బర్రెలు 2 మనుషులకి ఎన్ని కార్లు? ఒక కాలు ఆల్రెడీ ఇరిగిపోయింటది బర్రెకి, ఇంకా ఆవు ఉంటది, 2 మనుషులు. ఎన్ని కాళ్ళు అనేది మీరు కామెంట్ చేయండి. అది కరెక్ట్. అది గానా విన్ అయితే మన పప్పి 1 lakh సబ్స్క్రైబ్ స్పెషల్గా 500 ఫోన్ పే చేస్తాడు ఫస్ట్ బెస్ట్ ఆన్సర్కి. దానికి అంత గొప్ప చెప్పిన 500 అంటే గొప్ప కాదా?
ఇక మీరు నమ్ముతారో నమ్మరో ఒకానొక టైంలో నేను ఒక 10 రూపీస్ కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఓన్లీ 10 రూపీస్కి. మీరు నమ్ముతారో నమ్మరో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇది ఇంటర్ చదివేటప్పుడు ఆల్ ఇన్ వన్ బుక్ కోసం నేను ట్యూషన్స్ చెప్పి మరి చేసిన. మా మమ్మీ వాళ్ళ డబ్బులు తీసుకోవద్దు నా డబ్బులని. అయితే ఒకసారి నేను ఒక మీటింగ్కి ఇంకో విషయం చెప్పాలి, బయట ఎంతో మంది ఎండనక వాననక గొడ్డి చాకరీ చేసి కష్టపడితే పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తే 3 to 500 ఇచ్చేది 700. 3 to 500 కూడా అమ్మా. కొన్ని కూలీలు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది 300. బయట పోయి మట్టి పని చేస్తారు. అన్ని చేసినా కూడా 2 నెలల తర్వాత నా సంపాదించిన ట్యూషన్ ఫీజు అంతా నీకే గానే. అయితే మావాడు చిన్నకున్నప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ ఏమో అనుకుంటా, నాకు అప్పుడు డ్వాక్రాలో నేను చాలా గ్రూప్స్ చేపిస్తుంటే సమైక్య అది ఉండే మీటింగు. అయితే వెళ్ళినాము. మా ఇంటి నుంచి ఒక 5 kilometers ఉండే దూరం. అక్కడికి వెళ్ళిన తర్వాత మావాడు చెప్పిండు ఏంటంటే వాడికి ఏదో కావాలని చెప్పిండు స్కూల్లో. నా దగ్గర ఆ రోజు 100 రూపీసే ఉంది. వెళ్తూ మా వాడికి అది తీసుకుపోవాలి. ఏం చేసినా ఇంకా అరే ఇప్పుడు ఈ 100 రూపాయలు ఇడిపించేస్తే ఛార్జీకి పెట్టేస్తే మళ్ళీ నా కొడుకు ఈ వస్తువు రాదు కదా అని చెప్పి 100 రూపీస్ అట్లనే పెట్టుకొని వాడిని పట్టుకొని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చిన. గంట పట్టింది వాడికి ఆ వస్తువు ఇప్పించుకొని. అట్లా చాలా అంటే 500 అంటే ఆఫ్టర్ ఆల్ అనకరానన్నా. అయితే అది జస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసమే, అదేదో పెద్ద బాగుపడేస్తారు ఇట్లా కాదు. జస్ట్ చెప్పిన వాళ్ళకి 500 నేను ఫోన్ పే చేస్తా. చెప్పేసి వచ్చి నా ఇన్స్టాగ్రామ్ పవన్ నాగినేనికి వచ్చేయండి. అట్లనే ఇంకొకసారి ఇలాంటి ఛాలెంజ్లు అంటే వాడిని పట్టుకుంది అంతా నేనైతే, ఎందుకంటే నన్ను తినేలే కాబట్టి. ఇంకా డేంజర్ ఏమైనా ఉన్నాయా మీరు కూడా కామెంట్ పెట్టండి. ఆ డేంజర్ తినేటివి అయితే నేను మా మమ్మీని తినిపించి ఇట్లే వాకింగ్ చేపిస్తాం. మళ్ళీ వీళ్ళు పెట్టేటి నేను ఖచ్చితంగా చేస్తా. బర్ర పేగులు ఉన్నాయి. వీళ్ళు ముందే నాకు బిరుదులు ఇచ్చేస్తున్నారు మీరు చైనా అది ఇదానని. మరి ఇట్లా మా వద్దునా చెప్పండి, మీకు నచ్చినవన్నీ చెప్పండి. గలీజ్ బర్ర పేగులు చెప్పండి. మా తమ్ముడు తింటాడు అక్కడ కూర్చొని. అట్లనే ఫుడ్ ఛాలెంజ్ నచ్చిందా? అయితే కామెంట్. నేనే విన్ అయిపోయినా. నేను తిన్నది మీకోసమే, ఎందుకంటే 1,00,000 మంది నా కోసం కష్టపడి వచ్చినారని చెప్పి. మీకోసం నాకు నచ్చకపోయినా అనుకోకరి. ఎందుకంటే కలవరించి తిన్నాడు. చేస్తా టేస్ట్ కొంచెం బానే ఉంది. అల్లుడుకున్న ఇది మేనమామకి ఎక్కడ పోతుంది, ఒంట్లో ఉంటది. ఈ మేనమాసాలే ఆ మేనలకు కూడా పడ్డట్టుంది. ఆ వాడకు తినేస్తాడు నా మనమడు. ఇప్పుడు వచ్చినాక అడుగుతాడా ఈ కళ్ళు తోకలు చూసి ఏమైంది నా స్పీడ్ పోయిందని అడుగుతాడు. క్లీన్ చేసేద్దాంలే కనిపించకుండా. అయితే తప్పకుండా మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చేసుకోండి. అట్లనే మీ అంజితక్కని 1 million చేయండి. అట్లాగే మా అమ్మ అట్లనే మీ సపోర్ట్. అట్లనే వీడితోని ర్యాపిడ్ ఫైర్ విత్ అంజితక్క ఆ వీడియో తప్పకుండా చూడండి. అట్లనే నేను స్క్విడ్ కర్రీ చేసిన అది కూడా తప్పకుండా చూడండి. పర్లే ఇంకా కావాల్సిన వింతవన్నీ కామెంట్ చేయండి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు. అట్లనే లాస్ట్ చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్. yes